సంఖ్యాకాండం 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని తోసివేసినట్లు తెలుసుకుంది. ఇక్కడ 40 రోజుల్ని 40 సంవత్సరాలు దేవుడు చేశాడు. ఎన్ని రోజుల్ని? 40 రోజుల్లో వాళ్ళు పాలు తెల్ల దేశాన్ని వేగు చూచారు. ఆ దేశం ఎలాగుంది, ఆ దేశంలో మనం బతకలేమా అని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి దేవుడు పంపించాడు 12 మంది గోత్రకర్తలను. ఇలా వెళ్ళిన వారు దేవుడి మీద చెడ్డ సమాచారం, అవిశ్వాసాన్ని 10 మంది ప్రకటించారు. మీరు అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. 2 మాత్రమే దేవుడు మనకు తోడున్నాడు, మనం నిజంగా జయిస్తాము, ఆ పాలుతుల దేశం దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహాం గారి దగ్గర నుండి, మనం పొందుకుంటాం, దేవుడే మనకు తోడని 2 నమ్ముతున్నారు. 10 మంది వ్యతిరేకంగా చెప్పేసరికి ఇశ్రాయేలు సమాజం అంతా వారి మాటే నమ్మింది, 2 మాట పక్కన పెట్టింది. ఈ విషయాన్ని దేవుడు చెప్తూ, నేనేంటో, నా సత్యమేంటో, నా బలమేంటో, నా అధికారం ఏంటో, నేను మీ పట్ల ఎంత ప్రేమ చూపానో, ఎన్ని కార్యాలు చేశానో మీరు గ్రహించలేదు. గ్రహించకపోవడం వల్ల మీకొచ్చే శిక్ష అంటున్నాడు. 40 రోజుల్ని 40 సంవత్సరాలు చేస్తాను. అసలు పాలితీన్ దేశానికి వెళ్ళిపోవడానికి 40 సంవత్సరాలు పట్టదండి. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వేగు చూశారు, ఇంక వెళ్ళిపోవడమే. వాళ్ళు సరిహద్దుల్లో ఉన్నారు, ఇంకా వెళ్ళిపోయే దగ్గర ఉన్నారు. కానీ మీరు చేసిన ఈ యొక్క అవిశ్వాసం, మీకున్న అవిశ్వాసం, నా శక్తి సామర్థ్యం ఏంటో మీరు గ్రహించకపోవడం, దేవుడు అంటున్నాడు, మీకు ఆ గ్రహింపు లేకపోవడం వల్ల, మీరు నన్ను నాకు అర్థం చేసుకోకపోవడం వల్ల మీ జీవితంలో 40 సంవత్సరాల దోషశిక్ష. ఎన్ని సంవత్సరాలండి? 40. ఈ అధ్యాయం అంతా మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 22వ వచనం చదువుదాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచి ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరుచు. మీరు గమనించండి, వాళ్ళే దేవుడు ఐగుప్తులని ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ బలమైన రాజు చేతిలో నుంచి 430 సంవత్సరాలుగా బానిసలుగా ఎడుతున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు. జీతం లేని పని అండి, విపరీతమైన వెట్టి పనులు. మగపిల్లలు తీసుకెళ్ళి పుడితే నైల్ నదిలో వదిలేయాలి, ఆడపిల్లలు అయితే బతకనివ్వాలి. ఎలాంటి చట్టాలు చేశాడు రాజు. ఎంత బానిసత్వం నుండి, ఎంత కష్టం నుండి, ఎంత సమస్య నుండి ఎన్ని గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చాను. పోనీ అక్కడే చేశానా, అరణ్యంలో కూడా చేశాను. కాబట్టి మీకు నేను ఎన్ని అద్భుతాలు చేశాను అంటే, ఎన్ని అద్భుతాలు చేసినాడు ఆయన? సముద్రాన్ని పాయలు చేసి నడిపించాను. మాంసం లేదంటే పూరుడి పిట్టల్ని మీకు 2 మైళ్ళ దూరమా కోసుల అని అంటాడు. విస్తారమైన నీళ్ళు లేవు అంటే బండతో మాట్లాడితే, బండను కొడితే, పైగా వాళ్ళు ఉన్నది 5-10 మంది కాదండి, సుమారు 20 లక్షల నుండి 32 లక్షల మంది దగ్గర ఉంటారు అనేది కొంత అంచనా. ఇస్రాయేలు ఇన్ని లక్షల మందికి నీళ్లు రావడం అంటే బండలోంచి చెమ్మరవడం కాదు, నదిలాగా వస్తేనే సరిపోతాయి. ఇన్ని అద్భుతాలు చేశాను, అవన్నీ మీరు చూశారు, అవన్నీ మీరు అనుభవించారు. కానీ ఏం చేశారంటే వాళ్ళు మాట వినట్లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. 10 సార్లు ఆయనట పరిశోధించారు, నిజంగా మంచి ఆయనే కాదా, నిజంగా దేవుడు శక్తి ఉందా లేదా, నిజంగా దేవుడు చేయగలడా చేయలేడా, చేసి చూపించుకుంటూ వస్తున్నాడు. కానీ వారి జీవితాల్లో దేవుడి మీద సొనగడం, దేవుడి మీద వారు వ్యతిరేకంగా మాట్లాడడం,
పైగా వాళ్ళు ఏం మాట్లాడారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 27 చూద్దాం. నాకు విరోధముగా సొనుగుచ్చు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహిస్తాను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సొనుగుచున్న సొనుగులను నిజంగా ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? అనుకుంటుంటాం మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో అనుకుంటుంటాం. కానీ మోషే గారు నిజంగానే దేవుడి యొక్క చిత్తానుసారంగా ఆలోచించినప్పుడు ఆయనకు వ్యతిరేకం కాదు, అది దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగానే. కాబట్టి దేవుడి ఉద్దేశాలతోనే ఒకవేళ నడిపించేటప్పుడు సేవకుల మీద మనం సొనిగిన ఆ దేవుడి మీదకి వెళ్ళిపోతాం. లేదు మనిషి తన స్వలాభం కోసం మాత్రమే ఒకవేళ సేవ చేస్తున్నా కూడా అతనికి వ్యతిరేకంగా సొనిగిన ఆ లెక్క వేరు. నిజంగానే మోషే గారు నిస్వార్థమైన సేవకుడు. మోషే గారి మీద సొనిగారు. ఆ సొనుగులు నా మీదే అంటున్నాడు. మీరు నా మీద సొనుగులు నేను విని ఉన్నాను, నీవు వారితో యెహోవా పేరట యెహోవాకు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవులో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేస్తాను. మీరు గమనించండి, దేవుడు చెవులు అంటే ఇలాంటి 10 సార్లు చెప్తుండ్రంట. ఏం చెప్పారది నేను చేస్తానని చెప్తున్నాడు. మీరు 10 సార్లు నా చెవులో చెప్పిన మాటలు నిశ్చయముగా నేను మీ ఎడల చేస్తాను. మీ శవములు ఈ అరణ్యములోనే రాళ్ళు, మీ లెక్క మొత్తము చెప్పున మీరు లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సొనిగిన వారందరూ. ఈ 40 సంవత్సరాల దోష శిక్షలు ఏమైందంటే దేవుడికి వ్యతిరేకంగా సొనిగిన వారు, దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క గంభీరత్వాన్ని, దేవుడి యొక్క న్యాయాన్ని గ్రహించకుండా ఉన్నవారిని, 20 సంవత్సరాలు పైబట్టి వారిని, కిందోళ్ళు కూడా సొనుగుడినా వాళ్ళు క్షమించాడు దేవుడు. కొన్నిసార్లు పిల్లలు మన పట్ల వ్యతిరేకంగా ఏమన్నా నోరు తిరగదరాడు అనుకుంటాం. బాగా నోరు తిరగలను అంటే ఒప్పుకుంటాం ఏంటి? మన బిడ్డే నాన్న అని పిలవపోయి ఏదో అన్నాడు పొంగిపోతుంటుంటాం. అక్కడ మాట రానప్పుడు అటు ఏడు పిలిచినా పొంగిపోతాం. అదే బాగా నోరు తిరిగి బాగా తిరుగుతట్లు వచ్చి అన్ని వచ్చిన తర్వాత కానీ అలా పిలిచాడు అనుకోండి, ఏరా అంటాం. నిజంగా దేవుడు 20 సంవత్సరాల కింద వాళ్ళందరూ వదిలేశాడు. ఎందుకంటే ఆ టైంకి 20 సంవత్సరాల వయసులో కూడా అమాయకులు అయ్యి ఉంటారు. ఆ కాలంలోని మోషేగా నడిపించే కాలంలోని 20 సంవత్సరాల కిందటి వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం. ఎందుకంటే మోషే 120 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకున్న సమయంలో అసలు ఏమీ తెలియదండి. ఇప్పుడు 5th క్లాస్ పిల్లలకు కూడా తెలుసు పిల్లంటే ఏటో పిల్లలంటే ఏటో. ఏమండి కొత్త వాళ్ళకి అన్నీ తెలుసు. అంత ఎడ్యుకేటెడ్ అంత ఫాస్ట్ అయిపోయారు. మనకైతే ఇర్రోలండి బాబు, ఇంటర్మీడియట్లు వచ్చినా పెళ్లి చేసిన సరే ఏం తెలియదు. కాబట్టి ఆనాటి కాలానికి 20 సంవత్సరాలుగా అమాయకులు అనమాట. అందుకే దేవుడు 20 సంవత్సరాల కిందలందరినీ కూడా క్షమించాడు. ఆ పైరులందరినీ మాత్రం వదలలేదు. నాకు వ్యతిరేకంగా నేను ఎంత ప్రేమ చూపాను, నేను ఎంత గొప్పవాడిని, ఎంత మంచోడిని, అయినా మీరు గ్రహించట్లేదు సత్యమేంటో. అందుకని నేను ఏం చేస్తానంటే మీరు చెప్పినట్టుగానే, ఎందుకంటే వాళ్ళ మాటికి మోషేతో ఏమనేవారంటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఈ అడవులోకి, అక్కడ ఐగుప్తులో సమాధులు లేవా, మేము చావాలా అనేవారు. వీళ్ళు మాటికి ఇస్రాయేలు అంటూనే ఉండేవారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు నా చెవులో చెప్పారు కదా, మాటి చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నట్టుగా నేనేం చేస్తానంటే మీరు చెప్పినట్టుగా చేస్తాడు. అందుకని మీరు గమనించారు, చర్చిలో ఎవరైనా చదువుకునే పిల్లలతో అంటుంటాను, భవిష్యత్తులో మీ అబ్బాయి మీ అమ్మాయి మిమ్మల్ని కారులో తిప్పుతారు అంటుంటాను. ఇలా అంటుంటారు, వద్దులేని అంటారు. కారు కూడా పెద్ద పని ఏంటండి, ₹1,00,000 జీతం కూడా ఇప్పుడు పెద్ద పని కాదండి, చాలా ఈజీ. ₹1,00,00,000 ప్యాకేజీ కూడా ఉంటుంది సంవత్సరానికి. మీరు అలాగ అన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఆమె అనాలి. 10 మందికి భోజనం పెట్టేవారుగా మీ పిల్లలు మారుతారు భవిష్యత్తులు అంటే ఎందుకులేని అంటారు వీళ్ళు. 10 మందికి పెడుతుందంటే వీడు తినకుండా ఉంటా వీడు తినక ఉండదా?
తిండమానిసెడతావేంటి మనం మరిని. కాబట్టి 10 మందికి పెట్టే స్థాయి అంటే అంత గొప్పలు అయిపోతారని అర్థం. అలాగ అవ్వాలని కోరిక కూడా నాకు. ఇక మీరు అంతంత గొప్ప ఉద్యోగాలు వచ్చి పిల్లలు అంత గొప్ప స్థితిలోకి వెళ్తే సేవలు ఉన్నారుగానే 100 మందికేటి పాస్టర్ గారు ఏంటి మీరు చారన్నం పెడతారా, కూరన్నం పెడతారా? ఎందుకు, నేను ఉన్నాను కదా, చికెన్తో పెట్టండి ఆ సండే స్కూల్ పిల్లలందరికీ, ఈబీఎస్కి అంటారు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే మనం పదే పదే దేవుడి దగ్గర వ్యతిరేకంగా మాట్లాడడాన్నే దేవుడు వింటాడు. మన విశ్వాసంతో, మంచి మనసుతో, ఇతరులు దీవించబడాలి అనే మనసుతో మనం మాట్లాడుతున్న మాటలు దేవుడు దీవించడా? వీళ్ళ మాటలే దేవుడు వినేశాడు. మీరు నాతో 10 సార్లు చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా నేను మీకు చేస్తాను. ఇప్పుడు మనం అంటున్నాం 10 మందికి భోజనం పెడతాం అని 10 సార్లు అంటున్నాం. అప్పుడు పెట్టే అవకాశం నీకు ఇస్తాడు. ఆ స్థితిలో మనల్ని దీవిస్తాడు. అన్నింటికైనా దీవిస్తాడు ఆయన. నువ్వు తర్వాత పెడతావో పెట్టవో దోచేసుకుంటూ తర్వాత విషయం, కానీ మొత్తాన్ని మాత్రం దేవుడు చేస్తాడు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు ఏంటో, దేవుడి కార్యాలు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎన్ని మేలు చేశాడో మనిషి గ్రహించట్లేదు, మర్చిపోతున్నాడు. మనిషికి అర్థం కావట్లేదు. అలా అర్థం కాకపోవడం వల్ల, గ్రహింపు లేకపోవడం వల్ల 40 రోజుల్లో వేగు చూశారు. వాళ్ళు ఆ పాలిథిన్ దేశానికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోకుండా ఏమయ్యారు? 40 సంవత్సరాలు అడవిలో తిరిగారండి. ఎవరెవరైతే దేవుడి చిత్తాన్ని గ్రహించలేదో, అవిశ్వాసులుగా ఉన్నారో వారందరి శవాలు ఏమైపోయి అరణ్యంలో కాలిపోయాయి. ఎంత గొప్ప ప్రమాదం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చుని నీవు నేను నిజంగానే దేవుడి సన్నిధిలో దేవుడి సత్యాలు మనం గ్రహిస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలకి మనం ఏమైనా తలకెక్కించుకుంటున్నామా? మనకేమైనా అర్థమవుతున్నాడు దేవుడు? వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, దేవుడు కాపుదల ఏంటో అర్థం కాకపోవడం వల్ల 4 అడుగులు వేస్తే పాలిథిన్ దేశానికి వెళ్ళిపోవాలి, కానీ 40 సంవత్సరాలు అడవిలో తిరిగారు. వారు దేవుడికి అర్థం చేసుకోలేదు. ఆయన కార్యాలన్నీ అనుభవించారు, ఆయన మహిమను చూశారు, కానీ దేవుడికి వాళ్ళు విలువనివ్వలేదు, అవిశ్వాసంతో ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూర్చుని మనం దేవుడి సన్నిధిలో మనం ఏమై ఉన్నాం, మనకి దేవుడు అర్థమయ్యాడా అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. దైవ గ్రంథంలో దేవుడి చిత్తాన్ని, తమ జీవితాలని అర్థం చేసుకున్నవారు దీవించబడినట్టుగా చూడగలం. చూద్దాం. లోకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పారు. మీరు గమనించండి, సీమోను పేతురు గారు వారి పాలివారు, అంటే వాళ్ళకి బోట్లే ఉన్నాయి ఏవండి, వీళ్ళ వ్యాపారంలో పాలిభాగస్తులు అవతలలు కూడా. వాళ్ళందరూ చిన్నప్పటి నుండి చేపలు పట్టే పని చేస్తున్నారు. ఇప్పుడు చేపల రాశిని చూసి ఆశ్చర్యపోయారంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా చేపల్ని పట్టలేదు. అంత గొప్ప చేపల రాశి యేసుప్రభు చెప్పిన తర్వాత వలేస్తే పట్టారు. పట్టిన తర్వాత పేతురు ఏం ఆలోచించాలి? అబ్బా, యేసుప్రభు నాకు తోడుంటే రోజు కూడా ఫిషింగ్ హార్బర్ అంతా నా చేపలే ఉంటాయి, నేను పట్టిన చేపలే. ఏమండి, ఎన్ని వేలతో పంపించాలో, ఏ రాష్ట్రానికి చేపలు పంపించి ఎంతంత డబ్బు సంపాదించవచ్చో, వ్యాపారం ఎలా చేయాలి, ఎలా అమ్ముకోవాలి, ఎలా నేను ఎంతంత ఎవరికి వాటా ఇవ్వాలి అనుకోవట్లేదు. అంత గొప్ప చేపల రాశిని చూసి ఆయన ఏం ప్లాన్ చేసుకోవట్లేదు వ్యాపారాలు. ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో. ఇదేంటండి, యేసుప్రభు ఉంటే ఆయనకి మేలు కదా. ఆయన ఎక్కడ చెబితే అక్కడ వలెత్తి చేపలే చేపలు, వ్యాపారం అదిరిపోద్ది కదా, బాగా సంపాదించవచ్చు కదా. కానీ పేతురు ఆలోచించడం మొదలుపెట్టాడు, నువ్వు దేవుడు కుమారుడివి, నేను పాపిని, నువ్వు నాతో ఉండడానికి నేను పనికిరాని వాడిని, నన్ను వదిలి నువ్వు
విడిచి వెళ్ళిపో. ఎందుకని పేతురు అలా నిర్ణయం తీసుకున్నంటే, పేతురు గారు యేసుప్రభు ముందు రోజు వాళ్ళు ఒక మీటింగ్ అయ్యిందండి. వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. చూడండి ఒకసారి వార్తలో, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదువు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి. మనం గమనిస్తే పేతురు గారు యేసుప్రభు వారు ముందు మీట్ అయ్యారండి. ఈ అద్భుతాలు జరగకముందే మీట్ అయ్యారు. వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చాడు. ఇగో మేము మెస్సేజ్ని కనుక్కున్నాం, రా నువ్వు కూడా చూడు, మనం గ్రంథాల్లో రాయబడిన ఆ గొప్ప ప్రవక్త, ఆ గొప్ప రక్షకుడిని, ఆ అభిషక్తుడిని, ఆ రాజుని మేము కనుగొన్నాం చూడంటే పేతురు గారు వచ్చారు, యేసుప్రభుతో కలిశారు. యేసుప్రభు కూడా నీ పేరు కేఫా అనబడుతుంది అని చెప్పాడు. కానీ పేతురు గారికి యేసుప్రభు మీద నమ్మకం లేదు. యేసుప్రభుని వెంబడించట్లే, యేసుప్రభుని పట్టించుకోలేదు, యేసుప్రభుని ఖాతరు చేయలేదు. ఎవరు? పేతురు గారే. మరలా ప్రత్యేకమైన అద్భుతం జరిగితే అప్పుడు అర్థమైంది, నిజంగానే ఈయన మెస్సయ్యా, నిజంగానే ఈయన అభిషక్తుడు అని అర్థమైంది. ప్రభువా నేను కాదన్నాను, నువ్వు నాకు చెప్పావు, నా సహోదరుడు చెప్పాడు, మీ దగ్గరికి వచ్చాం, కానీ నా పాపపు హృదయము గ్రహింపు లేకుండా ఉంది. ఇప్పుడు గ్రహించాడు. తానేంటో తనకు అర్థమైంది, తన స్థితి ఏంటో తనకు అర్థమైంది, తన అంతర్గతం ఏంటో తనకు అర్థమైంది. నేను పాపిని, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, భయపడకు, నేను మనుషులు పట్టే జాలాలని చేస్తాను. నిజంగానే భవిష్యత్తు పేతురు ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడంటేనండి, బైబిల్లో మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలని మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు నిజంగా మనం గమనిస్తే పేతురుగా నడిచి వెళ్తుంటే ఆయన నీడ తగిలితే స్వస్థత అండి. 12 సంవత్సరాల బట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుంటుంది, యేసుప్రభు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత. ఇంకా పేతురు గారి బట్టలు ముట్టుకోక్కర్లేదు. పేతురు గారు నడిచి వెళ్తుంటే సూర్యుడు వెళ్తురు ఇలా తగులుతుంది అనుకోండి, నీడ ఎంత దూరం వెళ్తుంది, ఎంత సాగుతుంది. మధ్యాహ్నం పూట అయితే నెత్తి మీద ఉంటుంది నీడ, కానీ సాయంకాలం పూట ఉదయం పూట ఎంత దూరం వెళ్తుందండి? ఎంత చాలా దూరం వెళ్తుంది నీడ. ఆయన నీడ తగిలితే స్వస్థ. బట్టలు తగలడం కాదు, బట్టలు ముట్టుకోక్కర్లేదు, మళ్ళా చేతితో ముట్టుకోక్కర్లేదు. నిజంగానే పేతురు గారికి ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, అన్యుల్లో కూడా ఆయన సంఘాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు కనబడతాడు. యూదుల్లో కూడా దేవుడు సంఘాన్ని స్థాపించింది ఆయనే కనబడతాడు. అపోస్తులు అగ్రగణ్యుడిగా ఉంటాడు. నిజంగానే పేతురు తానేంటో తను గ్రహించుకున్నాడు, దేవుడు శక్తిని ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు, దేవుడు కార్యాలేంటో, దేవుడు గొప్పతనం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. అందుకే పేతురు తన జీవితంలో వాడబడ్డాడు, పేతురు తన జీవితంలో దీవించబడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న మనెవరో మనం గ్రహించుకోవాలి, మన స్థితి ఏంటో మనం గ్రహించుకోవాలి. కానీ ఈరోజు మనుషులు దేవుడి సన్నిధిలో కూడా అనుకుని ఉంటారు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా సీనియర్ని, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని అని లోకం అనుకోవడం కాదండి, దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేవుడి సన్నిధిలో కూడా అనుకుంటుంటాడు మనిషి. అందుకని యేసుప్రభు దగ్గర శాస్త్రులు పరిచయులు రక్షణ పొందలేకపోయారు, యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు. వాళ్ళంతా కూడా బాప్తిస్మిచ్చి యోహాన్ని కూడా కాదని వారు తృణీకరించారు. కానీ దేవుడి సన్నిధిలో మనం ఎవరమే, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలండి. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం చదువు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడుటకు తెగించున్నాను. మీరు గమనించండి, ఈ అధ్యాయంలో 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనకి 2వ వచనం 3వ వచనంలో కనబడుతుంది. అందులో 2 దేవదూతలని 19వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో సొదొమ నాశనం చేయడానికి 2 దేవతలు ఏంటి కనబడుతుంది. ఒకరు ఉండిపోయారు. వాళ్ళతో యెహోవా సన్నిధిన అబ్రహాము నిలిచిని అనే సందర్భం ఉంటుంది.
యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఆ మూడో వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. యెహోవా నామం పేరట వచ్చింది ఆయనే, తండ్రి పేరట వచ్చింది యేసుక్రీస్తు వారే. పాత నిబంధనలు కావచ్చు, కొత్త నిబంధనలు కావచ్చు. నేను నా తండ్రి నామాన్ని వచ్చానని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వారు యెహోవా నామాన్ని వచ్చారు కాబట్టి, ఆయన స్థానంలో వచ్చారు కాబట్టి యెహోవా అనే పేరుతోని అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు ప్రభుతో ఆయన మాట్లాడుతూ ప్రభువుని సమీపించి అంటున్నాడు, నేనెవరిని అంటే దుమ్ముని, నేనెవరిని? ధూళిని. నిజంగా దేవుడి సన్నిధిలో మన ఎవరిని, మన అంతర్గతం ఏంటి, అసలు దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. అబ్రహాం అంత వాడు నేనెవరిని అంటే, నేనెవరిని ఎవరినంటండి? నేను దుమ్ముని, నేను ధూళిని. కానీ ఈరోజు సంఘంలో మనుషులు తామెవరు అంటే ఏదేదో పదవులు అనుకుంటున్నారు, ఏదేదో పోస్టులు అనుకుంటున్నారు, ఏదేదో హోదా అనుకుంటున్నారు. కానీ అబ్రహాం అంటాడు, నేను ఎవరిని? బైబిల్లో మరో భక్తుడు కూడా తన స్థితిని తాను చెబుతున్న విషయాన్ని గమనిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అని చెప్తున్నాడు. కాబట్టి దావీదు గారు మాట్లాడుతూ అంటున్నారు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అంటున్నాడు. నిజంగానే వాళ్ళు ఎంత వీరులు, ఎంత గొప్పవారు. కానీ దేవుడి యొక్క సన్నిధిలో వారు తమ స్థితిగతుల్ని వారు అంచనా వేసుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకని పౌలు గారు అంటున్నారు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మన ఎవరమో, దేవుడు ఏంటో, దేవుడు చిత్తమేంటో గ్రహించిన వారుగా ఉంటే మన దేవుడి సన్నిధిలో వాడబడతాం, దేవుడి సన్నిధిలో మనం దీవించబడతాం అని బైబిల్ చెప్తుంది. నిజంగానే దైవ గ్రంథంలో మన స్థితిని మనం గుర్తించిన వారు, దేవుడి సన్నిధిలో బహుగా వాడబడిన వారు, దేవుడి చేత ఆశీర్వదించబడిన వారుగా దైవ గ్రంథం చెబుతుంది. బైబిల్లో మరొక సందర్భాన్ని మనం గమనించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కాబట్టి ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నా ప్రాణం తీసేసుకో ప్రభువా, ఇంకా చాలు, ఇంకా నీ సేవ నేను ఇంకా చేయలేను, ఇంకా నేను ఈ శ్రమల్ని బాధల్ని తట్టుకోలేనని ఏలియా అంత గొప్ప ప్రవక్తే ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం గమనిస్తే ఆహాబు ఏలియాని చెప్పడానికి సైనికులు పంపించాడు, వెతుకుతున్నాడు. యెజెబెలు ఆయన్ని చంపుతాను, చంపకపోతే నాకు దేవుడు అపాయం చేయను కాక అని ప్రమాణం చేస్తుంది. ఏలియా పరుగులు తీస్తున్నాడు. ఇంకా ఆయన విసిగిపోయాడు. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి, నన్ను చంపే, చాలు, ఇంకా చాలామంది ప్రవక్తలు చంపేశారు, ఇంకా నేను ఇంక తట్టుకోలేకపోతున్నాను, నన్ను నువ్వేం చేయి అంటున్నాడు, చంపాను. నిజంగా మన ప్రాణం ఎప్పుడు పోవాలో దేవుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన చట్టం చేశాడు తల్లి గర్భంలో ఉండేటప్పుడే. దానికోసం మళ్ళీ ప్రత్యేకమైన ప్రార్థనలు మనం చేయక్కర్లేదు. నిజంగానే ఏలియా చేసిన పొరపాటు ఏంటంటే తన ప్రాణాన్ని తీసుకోమని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు సేవ చేయడంలో ఆయన విసిగిపోయాడు, నీరసించిపోయాడు, ఆయనకు ఉత్సాహం తగ్గిపోయింది ఆయనకు ఉన్న సమస్యల వల్ల. కానీ బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలోని, నీరసించిపోవద్దు, ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా దేవుడు యొక్క కార్యాభివృద్ధి యందు చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులండి. ఎప్పుడు కూడా దేవుడు సేవ విషయంలో, దేవుడు చిత్తం కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, నిరసించిపోకూడదు. మనుషులు బట్టి, నీకున్న సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని కాదనకూడదు. నువ్వు ఎప్పటికీ ఆసక్తులనే ఉంటుంది. నిజంగా మనకి నీరసం చేస్తూ ఉంటుందండి, మీకు కాదు, నాకు కూడా చేస్తుంటుంది, చాలా నీరసం చేస్తుంటుంది. కానీ మరి దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు నిజంగానే అద్భుతాలు మన జీవితాలు చేస్తుంటాడు. కాబట్టి దైవ గ్రంథం చెబుతుంది, మన ఎవరమో మనం గ్రహించుకోవాలి. దేవుడి యొక్క ప్రేమ ఏంటో, ఆయన సత్యం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం ఏం చేయాలండి, అర్థం చేసుకోవాలి.
ఒకవేళ అర్థం చేసుకోకపోతే వారి జీవితాలు నాశనం అయిపోతున్నారు, వారి జీవితాలు సమస్యలు తెచ్చుకుంటున్నారు. మనం చూసాం ఇశ్రాయేలు దేవుడు ఎంత ప్రేమ చూపాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో. కానీ వాళ్ళు ఏం చేయారంటే 40 రోజుల్ని 40 సంవత్సరాలు దోషశిక్షగా మార్చుకున్నారు. అంతేకాదు వాళ్ళు శవాల అరణ్యంలో రాలిపోయాయి. కాబట్టి నిజంగానే పేతురు సామాన్యుడు, కానీ ఆయనకు అర్థమైంది తన పొరపాటు ఏంటో, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన శక్తి ఏంటో ఆయనకు అర్థమైంది. తర్వాత ఆయన జీవితంలో పేతురు గొప్పగా వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పేతురు అంటాడు, దేవుడు నాకు చూపించిన దర్శనానికి నేను అవిధేయుడిని కాక అనే పదాన్ని అపోస్తుల కార్యాల్లోని పేతురే వాడుతాడండి. ఆ మాట పేతురే వాడతాడు. ఇక్కడ దైవ గ్రంథం మనం గమనించినట్లయితే పౌలు గారు నిజంగానే దేవుడు సంఘాన్ని హింసకుడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన దేవుడు తనను దర్శించినప్పుడు నేను పాపుల్లో ప్రధాన పాపం, నిజంగా నా పొరపాటు నాకు అర్థమైంది, దేవుడేటి నాకు అర్థమయ్యాడు అని ఆయన దమస్కు దగ్గర దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఆ దర్శనానికి ఆయన లోబడ్డాడు. యేసుప్రభు మాటకి ఆయన నమ్మాడు, ఆ మాటకి ఆయన కట్టుబడ్డాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారిని మనం గమనించినట్లయితే యేసుప్రభు తర్వాత కష్టపడిన వారిలో దేవుడు రాజ్యం కొరకు, దేవుడు సేవ కొరకు, మనుషుల్ని కాపాడడం కొరకు, దేవుడి ప్రేమను అందించడం కొరకు గొప్ప విస్తారమైన సేవ ఆయన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం దీవించబడాలి, దేవుడి సన్నిధిలో వాడబడాలి అంటే మనం దేవుడి చిత్తాన్ని గ్రహించిన వారుగా, ఆయన చిత్తములో నిలిచి ఉండేవారుగా, ఆయన మహిమ కొరకు మనం ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం అర్థం చేసుకునేవారుగా, మన హృదయ అంతరంగ స్థితిగతుల్ని మనం తెలుసుకోవాలి, మనం ఏంటో మనకు తెలియాలి. అప్పుడు నిజంగానే దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు ఆయన వాడుకుంటాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏలియా ఆయన చేశాడు ప్రార్థన, నన్ను ఇంకా చంపే, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఇంక ఈ మానవ లోకంలో బతకలేను. ఇంకో ఇలాంటి వాళ్ళు ఏంటి ఆయన విసుగుపోయినట్టుగా చూస్తున్నాం. కానీ తర్వాత దేవుడు చెప్పాడు, ఇగో నీ తర్వాత ఇగో పలానా వాడిని అభిషేకించు, సేవకుడిగా అభిషేకించు, ప్రవక్తగా అభిషేకించి అంటే ఆయన వచ్చాడు, అభిషేకించాడు. ఎవరిని అంటే ఎలీషా గారిని అభిషేకించాడు. ఎలీషా గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఏలియా గారితో మాట్లాడుతూ, నా నుండి నీకేం కావాలంటే నాకు 2 ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నీకెంత పరిశుద్ధాత్మ ఉందో నాకు నీకంటే 2 ఆత్మ కావాలని అడిగాడు. నాకు మొదట్లో అర్థమైంది కాదండి, 2 ఆత్మ అంటే ఆయనలో ఈయనలో ఆత్మ ఉంది, ఆయనలో కూడా ఆత్మ ఉంది కదా, ఇంకా ఆత్మ ఏం చేసుకుంటే ఎక్స్ట్రా ఇస్తే అనుకునేవాడిని. మనందరిలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ కాదు ఆయన అడిగింది, పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడు. ఏమడిగాడు? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు, అద్భుతాలు చేయగలరు, పరిశుద్ధంగా జీవించగలరు, దేవుడి చిత్తాన్ని వారు గ్రహించగలరు. నిజంగానే ఆయన అడిగాడు, నీకెంత పరిశుద్ధాత్మ ఉందో నాకు 2 ఆత్మ కావాలి. చాలా కష్టతరమైన కోరిక. ఎందుకంటే ఈయనే అగ్ని రప్పించి, ఆకాశాన్ని అగ్ని రప్పించే రోషం కలిగినవాడు. ఈయనే వర్షం కురవకుండా ఆకాశాన్ని ద్వారాలు మూసేశాడు. ఏలియా, అరే బాబు, నేనే ఇంత రోషం కలిగి ఎంత పౌరుషంతో మండిపోయేవాడిని, కాబట్టి నాకంటే డబ్బులు ఉంటే నువ్వు ఇంకా ఏం చేస్తావో, ఇది చాలా అసాధ్యమైన పని. అయినప్పటికి కూడా నేను వెళ్ళేటప్పుడు కానీ నువ్వు నన్ను చూస్తే నీకు అనుగ్రహించబడదని చెప్పాడు. నిజంగానే ఏలియా గారు పరమునకు కొనిపోబడితే ఆ రోజు అండి ఎలీషాని వదలట్లేదండి. అరే ఈ ఊరిలో ఉన్నట్టు నేను ఉండను, నీ వెనకాతలే వస్తాను. మరలా ఇంకొక ఊరు వెళ్తే ఆ ఊరు వదిలిపెట్టలేదండి మొత్తానికి. అయితే ఆయన వెళ్ళిపోయేటప్పుడు చూశాడు, ఆయన దుప్పటి చెంగు కింద పడిపోతే దాన్ని తీసుకున్నాడు. ఏలియా గారికి ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ, ఈయనకి 2 ఆత్మ వచ్చింది. ఏలియా గారు 8 అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో, ఈయన 16 అద్భుతాలు చేస్తాడు. ఆఖరికి ఒక అద్భుతం ఆగిపోద్దండి ఆయన బతుకునేటప్పుడు, 15 చేస్తాడు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన ఎముకలకి ఒక శవం తగిలి బతికేస్తుందండి. ఎలీషా గారి యొక్క ఎముకలు చనిపోయిన తర్వాత ఎముకలు తగిలి శవం బతికేస్తుంది. దాంతో 16 అండి. నిజంగా దేవుడి మాటలు ఎంత గొప్ప అంటే
ఆయన జీవితంలో జరిగిన కార్యాలు, అద్భుతాలు సామాన్యమైనవి కాదండి. సిరియా రాజులు ప్లాన్ చేస్తుంటారు, ఇజ్రాయెల్ దేశంలోని వాళ్ళు ఎలా పట్టుకోవాలి, రాజును ఎలా చంపాలి, ఎలాగా సైనికులు చంపాలి, ఎలాగ ఇజ్రాయెల్ దేశాన్ని దోచుకోవాలని సిరియా రాజులు ప్లాన్ చేస్తుంటారు. రాజు కోటలో వాళ్ళు ఆలోచిస్తుంటారు పన్నాగాలు కదా. మన పాకిస్తాన్ గురించి మన ఇండియా ఆలోచించట్లేదా? ఇండియా గురించి పాకిస్తాన్ ఆలోచించట్లేదా? ఆలోచిస్తున్నాయి. అలా ఆలోచిస్తుంటుంటే ఈ విషయాలన్నీ కూడా ఎలీషా గారు తెలిసిపోతుంటాయి. చదువుదాం మనం ఒకసారి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నిజంగానే మనం చూస్తే ఎలీషా గారి జీవితంలో ఆయన గ్రహింపు, ఆయన శక్తి, ఆయన తలంతులు, ఆయన వాడబడి ఆయన కాపాడిన ఇశ్రాయేల్ దేశాన్ని, రాజుల్ని మనం ఒకసారి గమనిద్దాం. ఎలా కాపాడాడో చూద్దాం. మీరు గమనించండి, మాటి మాటికి జరుగుతుందంట. ఇశ్రాయేల్ రాజును ఎలా చంపాలి, ఆ సైనికులు ఎలా చంపాలి, ఇశ్రాయేల్ దేశాన్ని ఎలాగా కైవసం చేసుకోవాలి, బాధ్యులుగా చేసుకోవాలని సిరియా రాజు అనేకమైన ఆలోచనలు, అనేకమైన పన్నాగాలు పడుతున్నాడు. ప్రతిసారి ప్రతి పన్నాగాన్ని కూడా ఈ ఎలీషా ప్రవక్తకి తెలిసిపోతుంది. దేవుడు ఆత్మచేత దేవుడు అని చెప్పేస్తున్నాడు. ఈ విషయాన్ని రాజుగారు చెప్పేస్తున్నాడు. బాబు, పలానా దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, ఏ ఫంక్షన్ అనుకొని చేతులు ఊపుకొని, లేదు లేదు మోటనరాలు చంపేస్తారు అని చెప్తుంటే అతనేమో ప్రవక్త చెప్పిన మాటలే ఉంటున్నాడు. మొత్తానికి తన ప్రాణాలను కాపాడుకుంటాడు, యెరూషలేముని, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుకుంటాడు. ఇలా మాటి జరుగుతుంటే అవతలకి అనుమానం వచ్చింది. మరే మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము, మన ప్లానింగ్ అంతా అవతల రాజుకి ఎలా తెలిసిపోతుందిరా? మనలోనే ఎవరైనా గూఢచారం ఉంటాడు, అవతలకి డబ్బులకి లంచాలు తీసుకొని చెప్పేస్తున్నాడు కదా. అంటే వీళ్ళన్నారు, లేదు లేదు లేదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకి మనం చేసిన ఆలోచనలన్నీ దేవుడు ఆయన చెప్పేస్తున్నాడు, ఆయన రాజు చెప్పేస్తున్నాడు, అందువలన మన ప్లాన్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అంటే అప్పుడు ఇతను అంటాడు, అయితే ముందు ఆ ప్రవక్తనే వేసేద్దాం అని చెప్పి మీరందరూ ఇలా తీసుకొచ్చాడని పంపిస్తాడు. మీరు గమనించండి, ఎలీషా ఉన్నంత కాలం కూడా యుద్ధాలు లేవండి. యుద్ధాలు చేయడానికి శత్రువులు వచ్చారు, కానీ యుద్ధాలు లేవు, కానీ విజయం మాత్రం ఇశ్రాయేలుదే. చదువుదాం 23 చదువుదాం, 6వ అధ్యాయం 23. మనం గమనిస్తే వాళ్ళందరికీ కూడా, సైనికులందరికీ మబ్బు పుట్టించేస్తాడు. మబ్బు కళ్ళు కనబడకుండా చేస్తాడు ఎలీషా గారు. చేసి వాళ్ళందరినీ నడిపించుకొని వస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడంటే ఇశ్రాయేల్ సైనికులు అందరూ మధ్యలోకి ఈ సిరియా సైనికులు అందరూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దేవుడు ప్రార్థిస్తాడు, వీళ్ళకి మబ్బు తీసేటాడు. అంతే, మబ్బు తీయగానే చూడగానే శత్రువులందరూ కూడా ఎవరి చేతిలోకి వచ్చారంటే ఇశ్రాయేల్ సైనికులు మధ్యలో వచ్చారండి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటాడు, వీళ్ళు చంపనా నాయనా అంటే, చంపొద్దు, వీళ్ళకి భోజనం పెట్టి అంటాడు, భోజనం పెట్టి పంపించి అంటాడు. అప్పుడు చదువుదాం 23 అతని వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుల యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చుట మానేశారండి. యుద్ధాలు మానేశారండి. ఇంకా నిజంగానే వచ్చారు, వాళ్ళందరూ ప్రాణాలు తీయాలి, కానీ తీయలేదు. మంచి భోజనం పెట్టండి, పంపించండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, మరలా యుద్ధానికి రావదంట. ఇంకా ఆయన బతుకున్నంత కాలం కూడా యుద్ధాలు లేవండి. యుద్ధాలు లేవు. యుద్ధం చేయడానికి వచ్చారు, కానీ రక్తపాతం లేదు. అటు వాళ్ళ ప్రాణం పోలేదు, ఇటు వీళ్ళ ప్రాణం పోలేదు. అంతేకాదు, విజయం మాత్రం ఎవరిది? ఇశ్రాయేల్ది. రక్తం వలకుండా విజయాలు సాధించారండి. నిజంగా ఎలీషా ప్రవక్తను మనం గమనిస్తే ఆయన దేవుడు గ్రహింపు, దేవుడు చిత్తాన్ని గ్రహించినవాడుగా మనకు కనబడతాడు. నిజంగా మనం దేవుడు చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలి. మన స్థితిని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని దీవించి ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు వాడబడేవారుగా మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మనం ఎవరమై ఉన్నాం, దేవుడు ప్రేమ ఏంటి, దేవుడు చిత్తం ఏంటి గ్రహించేవారుగా, దీవించబడేవారుగా ఉంటకు మనం దేవుడి కృపను వేడుకుందాం.